మన రూపాంతర కొండ దగ్గర ఉన్నాము. యేసుక్రీస్తు రూపాంతరం పొందిన తాబోర్ కొండలో కట్టబడిన మందిరంలో ఉన్నాము. ఈ తాబోర్ కొండలో యేసుప్రభు రూపాంతరం పొందిన ఈ అనుభవాల గురించి నేను వేరొక చోటుకు వచ్చి మాట్లాడబోతున్నాను. ఎందుకంటే ఇది సైలెంట్ జోన్ కాబట్టి బయటకు వచ్చి మాట్లాడతాను. కనుక ఈ యేసుక్రీస్తు నిన్న నిరంతరం ఏకరీతిగా మారినవాడు కాబట్టి ఈనాటి కూడా మీ విషయంలో మిమ్మల్ని అటువంటి రూపాంతర అనుభవంలోనికి నడిపించనే ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మనము యేసుక్రీస్తు రూపాంతరం చెందిన తాబోర్ పర్వతం దగ్గర ఉన్నాము. ఇక్కడ మరి 2 ప్రాముఖ్యమైన చర్చెస్ ఉన్నాయి. ఒకటేమో క్యాథలిక్స్ వారు కట్టుకున్న చర్చి, ఇంకొకటేమో పక్కన సిరియన్ వారు కట్టుకున్న చర్చ్ కూడా ఉన్నాయి. అయితే ఇది 2000 ఫీట్ దూరంలో హైట్లో ఉన్న పర్వతం ఇది. అయితే దీంట్లో యేసుక్రీస్తు రూపాంతరం చెందిన అనుభవాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ నేను ఒకే ఒక విషయం మీతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. సో ఇక్కడ పేతురు అడిగిన మత్తయి సువార్త 17వ అధ్యాయంలో పేతురు అడిగిన ఒకే ఒక మాటను ఈ స్థలంలో ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేయాలని చెప్పి ప్రేరేపణ వస్తుంది. అదేంటంటే, ప్రభా, నీ కొరకును నా కొరకు, నాకు, నీకు మరియు మోసే ఏలియాకి ఇక్కడ ఒక గూడారం నిర్మిస్తే బాగుంటుందని చెప్పి యేసుప్రభు దగ్గర అడుగుతున్నాడు. కానీ యేసుప్రభు ఆయన మనవిని ఆలకించాడా అంటే మనవిని ఆలకించలేదు. మనం అనేక విషయాలు దేవుని దగ్గర అడుగుతాం, కానీ అన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వకపోవచ్చు. కొన్ని ఏమో మనము అడగగానే దేవుడు ఇచ్చేస్తాడు, కొన్ని ఏమో మనము అడుగుతూ నలుగుతూ ఉంటే కొన్నిసార్లు మనకే ఒక విసుగు వచ్చేస్తుంది. అప్పుడు దాకా దేవుడు వెయిట్ చేస్తాడు. అందుకొరకే లూకా సువార్త 18వ అధ్యాయంలో సొమ్మసిల్లకుండా అడగాలనే విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో 1వ వచనంలో మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మనకు ఎంతో మంచిగా కనపడతాయి. ఇప్పుడు పేదరు అడిగింది ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మమైన కోరికలాగా మనకు కనపడుతుంది. ఏమడిగాడు? నీ కొరకు, నా కొరకు. ఇక్కడ ఉన్న మోసే ఇక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఒక గూడారం వేసుకుంటే ఇక్కడే ఉండిపోవచ్చని ఒక ఆత్మ సంబంధమైన వాటిని దేవుని దగ్గర అడుగుతున్నాడు. కానీ దానికి యేసుప్రభు నో చెప్పేశాడు. లేదు, అలా గూడారం నేను పెట్టను, నీ కొరకు గూడారం నిర్మించనని చెప్పేశాడు. సో కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా మనం అడిగిన వాటి కూడా దేవుడు ఇవ్వకపోవచ్చు. అలా దేవుడు ఇవ్వలేదని, దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవుడికి నేనంటే ఇష్టం లేదు, ఇటువంటి తప్పుడు ఆలోచనలు మనకు రావచ్చు. ఏమాత్రం మనం దానికి చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుడు ప్రతిదీ శ్రేష్టమైన వాటిని, ఉన్నతమైన వాటిని దేవుడు మనకిస్తాడు. ఎందుకు అలాగా తప్పుడు ఆలోచన కలిగి మరి ఒక రాంగ్ రిక్వెస్ట్ని దేవుడి ముందు పెట్టాడు అంటే ఆయనకు దర్శనం పైన, కళల పైన అవగాహన లేకపోవటమే కారణం. ఎందుకంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద దిగి రాలేదు కాబట్టి, పేతురు అభిషేకించబడలేదు కాబట్టి ఆ కళలో ఒక భావన, దర్శనం ఒక కళలు కూడా కాదు, దర్శనం ఒక భావనను గ్రహించలేక అతను పేతురు నాకు ఒక గూడారము, నీకు ఒక గూడారము ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి అడిగినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి మన లైఫ్లో పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం అనేది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాతనే ఈ వరాలని క్రియేట్ చేయడం ప్రారంభిస్తుంది. ఒకవేళ అప్పటికే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే కనుక ఈ యొక్క ఆత్మల వివేచన, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, వర్డ్ ఆఫ్ విస్టమ్, ఆత్మల వివేచన అని వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మల వివేచన అని వరం పరిశుద్ధ పేదరులో క్రియేట్ చేస్తూ ఆ మాట, ఆ దర్శనాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నవాడేమో, కానీ సరిగా అర్థం చేసుకోలేక పోయాడు.
కాబట్టి మనం మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఎల్లప్పుడూ ప్రతి క్షణం మనం జీవించాల్సిన అవసరం ఉంది. నంబర్ 2 ఏంటంటే యేసుక్రీస్తు ఒక నూతనమైన శతాబ్దాన్ని స్థాపించాలనుకుంటే పేదరేమో మరలా పాత నిబంధనకి వెళ్ళిపోయాడు. ఇది కూడా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించకపోవటానికి గల కారణం. అయితే దేవుడు ఆయన మాట వినలేదు కానీ, పేదరు మాట వినలేదు కానీ తన మాటను వినమంటున్నాడు. నా మాట వినండి, పరలోక తండ్రి కూడా చెప్తున్నాడు, ఆయన వాయిస్ వినండి అంటున్నాడు. కొన్నిసార్లు దేవుడు మన మాట వినే టైంలో మన మాట వింటాడు, కానీ ఆయన మాట ప్రభు మనతో మాట్లాడే టైంలో మనం ఎవరి మాట మాత్రం వినాలి? ప్రభు మాట మాత్రమే వినాలి. అప్పటికెళ్ళి మనమే ఏం చేయకూడదు, మనం మాట్లాడకూడదు. సో దెర్ ఇస్ ఎ సర్టన్ టైమ్ వీ హ్యావ్ టు టాక్ టు గాడ్, సర్టన్ టైమ్ గాడ్ హ్యాస్ టు టాక్ టు అస్. సో రెండు మనం ఏం చేయాలని అర్థం చేసుకోవాలి. నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడాలి, దేవుడు మాట్లాడే సమయంలో దేవుడికి సమయం ఇవ్వాలి, ప్రభుకు సమయం ఇవ్వాలి. ఆయన కూర్చొని లిజన్స్, ఆయన వినే టైంలో మనం వినాలి తప్ప మనం ఆ టైంలో మాట్లాడుతూ ఉంటే మన ఆశీర్వాద సమయము వ్యర్థమైపోతుంది. తర్వాత మూడవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, మరి పేతురు యేసుతో ఉన్నప్పుడు ఆయన స్వరం విన్నట్టుగా 2వ పేతురు 1:18 అంటున్నాడు. ఇక్కడ యేసుతో ఉండాల్సిన ప్రాముఖ్యత గురించి కూడా ఈ తాబోర్ కొండ మనతో మాట్లాడుతుంది. మనము ఎన్నోసార్లు మనకు దయించకని సవాసంలో ప్రాముఖ్యంగా నేను బోధించేది ఏంటంటే మనము దేవుడితో ఏకంగా ఉండాలి. యేసు ప్రభు ద్రాక్షవల్లి, మన తీగలము. తీగ వేరుగా ఉండి ఏమీ చేయలేవు. కాబట్టి ఇక్కడ మేము ఆయనతో ఉన్నప్పుడు ఆయన స్వరం వినలేదా అని చెప్పి అంటున్నాడు. సో ఈ సమయంలో మనం కరెక్షన్ చేసుకోవాల్సిన, తప్పును సరిచేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్. మన జీవితంలో దర్శనాలు, కళలు, లేకపోతే వాగ్దానాలు, ప్రవచనాలు వచ్చినప్పుడు దాన్ని మనము పరిశుద్ధాత్మతో సహాయంతో అర్థం చేసుకోవాలి తప్ప దానికి మనమే ఊహించుకొని ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వకూడదు. అది చాలా పెద్ద ప్రమాదం అన్నమాట. ఒక అమ్మాయి దేవుడు తనకు ఒక సేవకుడితో పెళ్ళైనట్టు చూపించాడు. వాస్తవానికి చూస్తే అతనికి పెళ్ళై పిల్లలు ఉన్నారు. అంటే దాని ఒక కాలవక అర్థం ఏంటంటే పొరపాటు, అది ఆ ఊగలు ఉండిపోయింది, అదే దాంట్లో ఉండిపోయింది. కారణం ఏంటంటే దాని ఒక అర్థం ఏంటంటే ఒక సేవకుని దేవుడు చూపిస్తే దాని ఒక అర్థం ఏంటంటే దేవుడు వచ్చి వివాహం చేయడానికి రాబోతున్నాడు సిద్ధపడమని అర్థం. కాబట్టి చూసారా, రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ మన జీవితంలో కనపడకూడదు. తర్వాత పొరపాట్లు, ఆత్మీయ జీవితంలో పొరపాటు అనేది చాలా పెద్ద నష్టానికి తీసుకుని వస్తాయి. ఫైనల్గా ఒక మాట అంటే ఫైనల్ వర్డ్ ఏంటంటే పీటర్ వాజ్ ఫోకస్ ఆన్ ద పాస్ట్, జీసస్ ఫోకస్ ఆన్ ద ఫ్యూచర్. దేవనామానికి స్తోత్రం. కాలాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. పేదరేమో ఇంకా పాత జీవితానికి, కథ జీవితానికి వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభువు అక్కడ ఏం చేయాలంటే ఏమనుకుంటున్నాడంటే ఒక భూమిలో స్థాపించబడుతున్న కొత్త రాజ్యాన్ని గురించి ఆయన అక్కడ ఆ దర్శనం ఒక అర్థం ఏంటంటే హీఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద న్యూ కింగ్డమ్. ఒక కొత్త రాజ్యాన్ని, పరిశుద్ధాత్మ రాజ్యాన్ని స్థాపించబోతున్నాడనే విషయాన్ని అక్కడేమో యేసు ప్రభు అనుకుని ఆ దర్శనం ఇచ్చాడు. ఈయన ఏం చేస్తాడు, పాస్ట్కి వెళ్ళిపోయాడు. సో ద టైం దేవుని యొక్క తలంపులకు మన తలంపులకు ఎప్పుడు కలిసి ఉండాలి. నీ తలంపులు నా తలంపులు వంటిది కాదంటున్నాడు. ఎప్పుడు చెప్పండి, దేవునితో మనం సవాసలేనప్పుడు. దేవునితో మనం ఏకమై ఉంటే మన తలంపులు దేవుడి తలంపులు కూడా ఒకటైపోతాయి. హల్లెలూయా. సో ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇస్ వీ నీడ్ ఫెలోషిప్ విత్ గాడ్. నువ్వు ఎక్కడైనా ఉండి ఏ పనైనా చేసుకో, కానీ నీ మనస్సు మాత్రం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి. ఈ అనుభవంలోనికి మనం వెళ్తే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. ఇంకా పేదరులాగా మీరు కథ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. కథమేంగా అది ఆత్మీయ అనుభవం అయినా సరే, మనం ఎప్పుడో జరిగిన అద్భుతాలు, స్వస్థతలని, నా ద్వారా ఎప్పుడో అద్భుతాలు, ఇప్పుడేం జరుగుతుందో చెప్పు. ఇప్పుడేం జరుగుతుంది, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నేను అప్పుడు ప్రార్థన చేసేవాని, నేను అప్పుడు మోకరించేవాని, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, అది ఇంపార్టెంట్. కాబట్టి కథని మనము తలంచుకొని మనలో మనం గొప్పగా ఊహించుకొని చేసుకుంటా ఉంటే మనమే నష్టపోతాం. కథ మొత్తం మనకు
ఇప్పుడు ప్రెసెంట్ ఫ్యూచర్ మనం ఎలా ఉండబోతున్నామో అదే కావాలి. ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎదిగితే ఫ్యూచర్లో యేసు రాకడలో యేసుతో పాటు ఉంటావు. దేవనామానికి స్తోత్రం. యేసుతో ఉండేవారు అందరికీ ఉన్న సూచన ఏంటంటే వాళ్ళు దేవుని స్వరం వింటారు. పేదరు దేవుని స్వరం విన్నట్టుగా దేవుని స్వరం వింటారు. ఇంకా మీకు దేవుని స్వరం వినే అనుభవానికి రాకపోతే నాకు ఈ అనుభవం లేదు, నేను ట్రైనింగ్ అవ్వలేదు అనుకోపాకండి. మీరు యేసుతో ఇంకా డీప్గా లోతుగా వేరుపారలేదని అర్థం. సో మీరు అందరూ యేసుతో ఉంటే యేసు స్వరం వినాలని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలందరిని ఆశీర్వదించి అభిషేకించి నీతో ఉండేలాగా సహాయం చేయండి ప్రభా. తండ్రి, మమ్మల్ని నీతో ఉండటానికి పిలిచారు. మార్కు సువార్త 3:13 ప్రకారం నీతో ఉండే అనుభవం మాకు దయచేయమని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ స్వరం వినేవారుగా, మా జీవితంలో నీ స్వరం వినేవారుగా చేయమని, మా ఇష్టాన్ని కాదు ప్రభా స్థాపించటం, మీ దర్శనాన్ని, మీ ఆలోచన స్థాపించే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడుగా ఉండగాక.